హరీష్ రావు గారు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని, అసెంబ్లీ సమావేశాలలో వారికి సరి అయిన అవకాశం ఇవ్వాలని, వీలైనంత వరకు కెమెరాలన్నీ వాళ్ళ వైపే పెట్టి వాళ్ళ ఏకపాత్రాభినయాన్ని చూపించాలని, మైకులు కట్ చేయొద్దని, అసెంబ్లీని వాయిదా వేయొద్దని అని అడుగుతూ మేము గోదావరి కృష్ణా జలాల మీద మాట్లాడడానికి సిద్ధం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన లేదు. మా 10 సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో, 10 సంవత్సరాల పాలన ముందు కాంగ్రెస్ హయాంలో 50 సంవత్సరాలలో ఏం జరిగిందో, గత సంవత్సరన్నరలో ఏం జరిగిందో మేము చెప్తామని చెప్పడం జరిగింది. నిన్న నేను కూడా హరీష్ రావు గారికి ఒకటి చెప్తున్నా, 100% రండి, చర్చించుకుందాం. ఇరిగేషనే కాదు, మీ 10 సంవత్సరాల పాలనల నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జరిగిన ఉద్యమాలను గుర్తించి తెలంగాణ ఇచ్చుకోవడం జరిగింది. తెలంగాణ తెచ్చుకున్న ఈ 3 నినాదాలు గత 10 సంవత్సరాలలో ఎలా తుంగలోకి తొక్కబడ్డాయో తెలంగాణ ప్రజలకు 10 రోజులైనా పెట్టాలి, 15 రోజులైనా పెట్టాలి. అసెంబ్లీ రోజు ఒక అంశాన్ని తీసుకోవాలి. అసలు 10 సంవత్సరాల ముందు ఏం జరిగింది, 10 సంవత్సరాలలో ఏం జరిగింది, మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకు అయింది, మరి 8 లక్షల కోట్లు నిజంగానే మనం అప్పుల పాలయ్యి ఉంటే మరి 8 లక్షల కోట్లు పెట్టినాక కూడా హైదరాబాద్ నగరంలో మూసి ప్రక్షాళన ఎందుకు కాలేదు, మెట్రో ఫేజ్ 2 ఎందుకు చేయలేకపోయినాం, అంత డబ్బు ఖర్చు అయినాక కూడా ట్రిపుల్ ఆర్ ఎందుకు చేసుకోలేకపోయినాం, రీజనల్ రింగ్ రోడ్ని. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఏ గ్రామ పంచాయతీకి పోయినా, ఇంకా ఊర్లలో ఏడపోయినా కానీ మా దగ్గర కాలువలు లేవు, మా దగ్గర మంచినీళ్ళ నల్లాలు లేవు, మా దగ్గర ఎప్పుడు మాటలే చెప్పారు తప్ప మాకు ఇల్లులు రాలేదు, మాకు రేషన్ కార్డులు లేవు, మాకు పింఛన్లు వస్తలేవు అని ఈ సమస్యలన్నీ కూడా బంగారు తెలంగాణ అనుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి ఈ 3 నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని తుంగలోకి తొక్కకుంటే మరి ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలి కదా. ప్రజలు ఆలోచించాలి. 2014 నుంచి 24 దాకా చిత్తశుద్ధితోటి పరిపాలించుంటుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు పెట్టిన ప్రతి నయా పైసను ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా ఖర్చు పెట్టుంటే ఈ సమస్యలు ఎందుకుండే ఈ రాష్ట్రంలో? ఎందుకు ఒక హెల్తీగా ఉన్నటువంటి పసిబిడ్డ తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత చిక్కిపోయింది? ఎందుకు ఐసీయూ దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన రాష్ట్రానికి? ఎవరి దారుణం చేసింది? మరి ఇద్దరు బావా బామ్మార్దులు బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు చెప్పుకుంటా ఇప్పటికి కూడా అన్ని వాస్తవాలు తెలిసినాక కూడా తెలంగాణ ప్రజల్ని ఇరిగేషన్ మీద, ఇప్పుడు కొత్తగా ఇరిగేషన్ మీద పడ్డారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఎక్స్టెన్షన్ బనకచర్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టినాక వీళ్లకు ఒక ఉపాయం తట్టింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మనం దోచుకున్న దోపిడిని మర్చిపోవాలంటే మళ్ళీ మన ఒరిజినల్ స్టాండర్డ్కి రావాలి, మళ్ళా ఆంధ్ర సెంటిమెంట్ను గుంజుకు రావాలి. ఈ గోదావరి బనకచర్ల సబ్జెక్టును తీసుకొచ్చి ఏదో విధంగా కాంగ్రెస్కి, టీడీపీకి, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు, అక్కడున్న టీడీపీ నాయకులకు కాలుకు తలకాయకు ముడేసినట్టేసి తెలంగాణ ప్రజల ముందు మళ్ళా మన డ్రామా నడిపించాలన్న పిచ్చి ఆలోచనతోటి ముందుకు పోతుర్రు. ఇలా అసెంబ్లీ నడుపుకుందాం, మీ మీద మా ఎన్పిఆర్కి చెప్పి మా లోపల ఉన్నటువంటి ఆ కెమెరాస్ మీ సైడే పెడతాం, అవసరమైతే 70 mm చూపిస్తాం ప్రజలకు. నా షరతు, మీరు అబద్ధాలు చెప్పొద్దు.
వాస్తవాలు చెప్పాలి. 10 సంవత్సరాల ముందు మన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు ఏందనేది కానించి మొదలు పెడదాం. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు అయ్యిందో శాఖ వారీగా, ఇరిగేషనే కాదు, సివిల్ సప్లైసే కాదు, హౌసింగే కాదు, ట్యాక్సెసే కాదు, అన్ని అంశాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెడదాం. ఎందుకంటే మేము సంవత్సరంన్నర పాలన, మీది 10 సంవత్సరాల పాలన. మీ 10 సంవత్సరాలల్లో ఈ రాష్ట్రానికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఇక అసెంబ్లీని వాయిదా మేమేస్తామా, మీరేయిస్తారా కూడా ప్రజలు చూస్తారు. మీ చిల్లర బొత్తు మాటలతోటి అటు ముఖ్యమంత్రిని దూషించి వినపడుతుందా? ఓకేనా? అటు ముఖ్యమంత్రిని దూషించి హలో 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 అటు ముఖ్యమంత్రిని దూషించి ఇటు మంత్రులను దూషించి వాస్తవాలకు దూరంగా బుర్రకథలకు హరికథలు చెప్పుకుంటా స్పీకర్ని కూడా దూషించే విధంగా మీరు బిహేవ్ చేసినప్పుడు మరి మైకులు బంద్ చేయక ఏం చేస్తారు? మీరు నిజంగా కన్స్ట్రక్టివ్ చర్చ చేయాలనుకుంటే మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 10 సంవత్సరాలు అధికారంలో కూర్చోబెట్టారు. మమ్మల్ని ఇప్పుడు నమ్మిరు. మాకు సంవత్సరంన్నర అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు, మేము 3 సంవత్సరాలు అందాదా మేము అధికారంలో ఉంటాం. మీ 10 సంవత్సరాల గురించి క్లారిటీ మాట్లాడితే, మా 3 సంవత్సరాల గురించి, మా సంవత్సరంన్నర గురించి మేము క్లారిటీగా మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఏం జరిగిందో. అసలు ఇరిగేషన్ సమస్య గురించి మనం మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు అసలు ఇరిగేషన్ గురించి ఎక్కువ అర్థం కాదు. కాబట్టి మీరందరూ కూడా సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇరిగేషన్ అనేది కృష్ణా గోదావరి జలాల మీద మనకు 299 టీఎంసీలు ఎవరి హయాంలో వచ్చినాయి? కృష్ణా నుంచి మన వాటా. మరి వాళ్ళకు 513 ఎవరి హయాంలో వచ్చినాయి? ఇదే సమస్య. ఉమ్మడి రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజలకు కూడా చెప్దాం. మొత్తం కలిపి 811 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల మధ్యన విభజన జరిగింది. మరి నీళ్ళ కోసం మనం పోరాటం చేసినప్పుడు కృష్ణా జలాల మీద, కృష్ణా జల పరివాహక ప్రాంతము 68% మన రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాతనే, ఈ రాష్ట్రం విభజించిన తర్వాతనే అది లెక్కలకు వచ్చింది. వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఏ గాడిద పనులతో మీరు 68% కృష్ణా మన క్యాచ్మెంట్ ఏరియాలో, మన పరివాహక ప్రాంతంలో పోతున్నప్పుడు మీరు ఏం పోరాటాలు చేసిరని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 500 అన్న, రేవంత్ రెడ్డి 500 అంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి 550 అంటుండు. అసలు 68% ఎంత అవుతుంది, అసలు ఎంత రావాలి తెలంగాణ వాటా అనేది మీరు మాట్లాడుతుర్రు. తెలంగాణ ప్రజలకు మీరు కన్ఫ్యూజ్ కాకుండా వినండి. 811 టీఎంసీలు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కేటాయించిన నీళ్లు కృష్ణా మీద. ఆంధ్ర పరిపాలకులు మన తెలంగాణను నీళ్ళ విషయంలో మోసం చేస్తున్నారని చెప్పి మనం అందరం ఉద్యమం చేసినాము. ఎందుకంటే మన కృష్ణా నీళ్లు మన దగ్గర నుంచి పారిపోతూ, మన దగ్గర నుంచి ఇంత 68% పోయినా కానీ కింద ఆంధ్ర వాళ్ళే దాని మీద బెనిఫిట్ పొందుతున్నారనే మనం ఉద్యమం చేసినాము. తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ తెచ్చుకున్నప్పుడు 10 ఏళ్ళల్లా మరి ఏం పోరాటం చేసిరు? హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఈ రాష్ట్రానికి. చాలామంది తెలికల్లో ఈ రాష్ట్రంలో నీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు నీటి సమస్యల పరిష్కారం చేసే దిశగా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.